ఏమన్నారు? సమ్మరీకి పైనున్నది టికెట్ ఓపెన్ చేయండి ఒకసారి. జస్ట్ వేరేది పాతది. జస్ట్ ఓకే. సో, ఈ ఈ డిస్క్రిప్షన్ పైన ఉంది చూడండి. ఇదా? పైన 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 ఇదా? గైడ్ వైల్స్ మ్యాటైటీ కింద. అది సమ్మరీ. ఓ ప్లీజ్ డిప్లాయ్ క్వెస్ట్ అండ్ డైమండ్ ఇది. సో, ఇంతవరకే కదా? ఇంకేమన్నా ఉంటదా? దీన్ని ఏమన్నా చేయగలమా? ఉందనుకుంటా. ఇదిగో పక్కన మే రిలీజ్. అని ఉంది. ఓకే. సో, జూన్ రిలీజ్ అని పెట్టేయడం అంతే కదా? ఓకే. దీని గురించి దాని నుంచి కొట్టుకుంటున్నాను నేను. సో, ఇది సో జూన్ రిలీజ్. ఓకే. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇదిగోండి ఇదే కదా, సేమ్ ఇట్లా రాసేస్తే చాలు కదా. ప్లీజ్ డిప్లాయ్ క్వెస్ట్. ఇది నేను ఇక్కడ ఇదంతా ఒకటే, కానీ ఇక్కడ ఫర్ మే 2024 రిలీజ్ అండ్ ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ రిగ్రెషన్. ఇది జూన్ అని మార్చాను అంతే కదా. సో ఇది పెట్టేస్తే అయిపోతుందిగా. జస్ట్ అవి ఎన్వైర్మెంట్లో చేంజ్ చేయలే మీరు. ఇది ఒకటి చేంజ్ చేయలేదు. టెస్ట్ బీ కోడ్ టు సిట్రిక్స్ సర్వర్ అండ్ ప్రొవైడ్ ద సిట్రిక్స్ సర్వర్ నేమ్. ఆల్సో ప్లీజ్ డిప్లాయ్ డైమండ్ టెస్ట్ బీ కోడ్ ఇన్ టు ద సేమ్ సిట్రిక్స్ సర్వర్. ఇది సిఎన్వి టెస్ట్ డీబీ అనేది ఏంటి? డీబీ అంతే కదా, డీబీ సర్వర్. సో టు బి యాడెడ్ ఏడి గ్రూప్ ఇది అంతేగా. ఇంకెక్కడైనా ఏమన్నా ఒకసారి మళ్ళీ మీరు కూడా చూడరా. కోడ్ ప్రొవైడ్ ఇంతేగా. లాస్ట్ 2 సార్ల నుంచి సత్య క్రియేట్ చేస్తున్నాడు. అది సత్య పేరు మీద ఉన్నది. లాస్ట్ 2 టైమ్స్ మనకి ఐఫీపీ ఉండే కదా. అవునవును కరెక్టే. సో మనం 2 ఒకసారి చేయకపోతే మెమరీ లాస్ట్ సెట్ అయిపోతాం. నేను దాని నుంచి కొట్టుకుంటున్నా. సమరీ ఏం పెట్టాలి ఇందులో? పైన పైన సమరీలో టెస్ట్ బి బాబోయ్. సమరీలో యా టెస్ట్ బి. యా ఓకే. ఇది నెక్స్ట్ ఈమె అసైన్డ్ టు ఓకే ఫేటెరియో. ఈ పక్క ఏమి కరెక్ట్గా ఉన్నాయా? నేనైతే చూడలేదు అవి. చూసాను, ఒకసారి మీరు కూడా చూడాలి. ఓకే జస్ట్ చూడండి. ఇది ఆపరేషనల్ కేటగిరీ ఇదే కదా. ఆపరేషన్ ఐటీ వర్క్. ఓకే. అండ్ నెక్స్ట్ రిజల్యూషన్ ప్రోడక్ట్ కేటగిరీ ఇదే కదా, హార్డ్వేర్ ప్రాసెసింగ్. ఓకే. సో ఇది నేనేమి చేంజ్ చేయలేదు, అట్లాగే ఉన్నాయి. మరి నాకు ఈ ఆప్షన్స్ ఎక్కడ నాకేం కనిపించలేదు, ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇవేమో ఈ జస్ట్ నా పేరు రాగానే ఫ్లోరిడబ్ల్యూ అదిని. రిపోర్ట్ కాంటాక్ట్ ఏమో నన్ను ఉంది అక్కడ మనకి. సో రిపోర్టెడ్ సోర్స్ ఏమో ఫోన్. ఇన్సిడెంట్ టెంప్లెట్ మరి నేనేం పెట్టలా. ఏమైనా పెట్టాలా? ఒకసారి డ్రాప్ చూడండి. బ్రౌజ్ ఆల్ టెంప్లెట్స్ ఏముంది ఇట్లా వచ్చింది యాక్చువల్గా. సెలెక్ట్ కేటగిరీ టు బ్రౌజ్ అని ఇక్కడ ఎక్కడ నాకు కనిపించలేదు. మరి అవసరం లేదనుకుంటా. కానీ ఇన్సిడెంట్ టైప్ యూజర్ సర్వీస్ రిస్టోరేషన్ పెట్టేసాను. ఇదేం అక్కర్లేదా? సో సమ్మరీ ఇది అన్ని ఫీల్డ్స్ ఇదిగోండి. ఇన్సిడెంట్ టైప్ యూజర్ సర్వీస్ రెస్టోరేషన్, ఇదేమో ఇది పెట్టాను, పాతది సేమ్ అదే. నెక్స్ట్ ఎఫెక్టెడ్ సర్వీస్ ఏమీ లేదు, అది నేనేం పెట్టలేదు. సో అన్నీ కవర్ చేసాం కదా. ఓకే. సో ఇప్పుడు ఫేటెరియో సపోర్ట్ గ్రూప్ రిమోట్ కంప్యూటింగ్. చచ్చిపోట్టండి వస్తుంది. ఫేవ్ కొట్టారు పిల్లమే వేసాను. టెరియో మరి వచ్చింది. ఓకే కొట్టేయచ్చా ఇది? ఓకే రిమోట్ కంప్యూటింగ్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు సేవ్ టికెట్. ఓకే
అంతేగా. యాహ్! సో, ఆమె మనకి పింగ్ చేస్తది. హ్మ్. సో, పింగ్ చేస్తే మనకిది జస్ట్ అది ఇవ్వమని చెప్పాలి 2016 సర్వర్‌కి. హ్మ్. 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 అది అది కాపీ చేసి పైన యూఆర్ఎల్ కాపీ చేయండి. ఓకే. ఆ సిట్రిక్స్ ఉంది చూడండి ర్యాలీలో. డీటెయిల్స్. డీటెయిల్స్. దాంట్లో మే రిలీజ్ పైన జూన్ 2024 రిలీజ్ అని పెట్టి సారీ. ఆ టికెట్ నెంబర్ కూడా పెట్టండి. టికెట్ నెంబర్ ఇది కదా. ఓకే. ఓకే. డన్. డన్. అయిపోయిందమ్మా. ఆ సమ్మరీ కోసము